బ్రతుకుంటే చాలు. వాడు జీవితంలో స్థిరపడేంత వరకు బ్రతికితే చాలు. నా తర్వాత నాకు దిగులు లేదు. ఎందుకు దిగులు లేదు? నాకు నేను ఒక నీతిమంతుని కొడుకుని, కాబట్టి నాకు దిగులు లేదు. నా కొడుకుని దేవుడు ఆశీర్వదించాలి. నా కొడుకుని దేవుడు ఆశీర్వదించాలంటే నేను యథార్థవంతుడిగా బ్రతకాలి. అదే సూత్రం బాగా పెట్టుకోండి. మనం మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాము. మన బుద్ధులు బాగుండవు, మన ఆలోచనలు బాగుండవు, మన పనులు బాగుండవు, మన చూపులు బాగుండవు, మన నడక బాగుండదు. ఇవి బాగోలేనప్పుడు మన పిల్లలు బాగుండాలి అనేది అది సమంజసము కాదు. నీ పిల్లలు బాగుండాలంటే మొదట నీవు బాగుండాలి. కాబట్టి నాకు దిగులేదు, మా అన్నకు నాకు దిగులేదు, మా ఇద్దరికి దిగులేదు. మేము ఒక యథార్థవంతుని పిల్లలము, నీతిమంతుని పిల్లలము, నాకు దిగులేదు. మాకు పుట్టిన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాలంటే మేము జాగ్రత్తగా బ్రతకాలి కదా. మా నాన్నలో సగమైనా బ్రతకాలి కదా ఆశీర్వదింపబడాలంటే అని. కాబట్టి ఆ విషయాలను బాగా గుర్తుంచుకొని దేవుడు ఏర్పరచుకునేలాగా మనం బ్రతకాలి. దేవుడు ప్రతిష్ఠించుకునేలాగా మనం బ్రతకాలి. దేవుని కొరకు ఒక కారణ జన్ముడుగా మాట్లాడుకునేలాగా మనం బ్రతకగలిగితే కనుక అది దేవునికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక చదువుకొని మనం ఇక ముగించుకుందాము. తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు మన కొరకు తన్ను తానే మన కొరకు అర్పించుకునే. మనము సత్క్రియలను చేయడానికి, సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండడానికి దేవుని చేత మనము ఏర్పాటు చేయబడ్డాము అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మనం పిలువబడినటువంటి వారమే, మనం ఏర్పాటు చేయబడినటువంటి వారమే, మన ద్వారా ప్రతిష్ఠింపబడినటువంటి వారు కూడా పుట్టగలిగితే అది ఇంకా ఎంతో ధన్యత అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని దేవుని కొరకు సమర్పించుకొని బ్రతుకుదాం. దేవుని కొరకు సజీవ యాగంగా మనం బ్రతకగలిగితే కనుక దేవుడు అత్యధికంగా సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించిన దాకా సెలవు.